జై శ్రీమన్నారాయణ. నమస్కారం. భగవంతుడు మన ప్రార్థనలను వింటాడా? చూద్దాం. మనం రోజు మన ఇళ్లలో మన శక్తి మేరకు పూజలు చేస్తుంటాం. భగవంతుడికి పుష్పమాలలు కట్టి సమర్పిస్తుంటాం. ప్రసాదాలు చేసి నివేదన చేస్తుంటాం. మనకు తెలిసిన స్తోత్రాలు చదువుతాం. మన కోరికలన్నీ వినిపిస్తుంటాం. ఒక్కొక్కసారి ఇవన్నీ అవసరమా అని సందేహం కూడా వస్తూ ఉంటుంది. ఒకరు నాకు చాలా కాలంగా పరిచయం. మా ఇల్లు కోవెల ఉన్న వీధిలో ఉండడం వల్ల వారు రోజు క్రమం తప్పకుండా కోవెలకు రావడం చూస్తూనే ఉన్నాను. చాలా సందర్భాల్లో కోవెలలో కూడా కలుసుకున్నాం. ఆయన రోజు కోవెలకు వస్తారు. భగవంతుడి సన్నిధి ముందు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తారు. భగవంతుడి ముందు నిలబడి చేతులు జోడించి ప్రేమతో భక్తితో భగవంతుడిని పలకరిస్తారు. ఏదో ప్రార్థిస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తుంటారు. భగవంతుడిని ఏదో కోరుకుంటారు కాబోలు అనుకుంటాను నేను. ఒకరోజు అత్యుత్సాహంతో ఆతృతతో ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక్కరోజు కూడా మానకుండా కోవెలకు వస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, భగవంతుడిని మీరేం కోరుకుంటారు? కోరుకున్నవన్నీ జరిగాయా అని అడిగాను. దానికి ఆయన నవ్వుతూ అవును, చాలా జరిగాయి అని చెప్పారు. ఒకవేళ మీరు కోవెలకు రాకుండా ప్రదక్షిణలు చేయకుండా ఉన్నా ఇవన్నీ జరిగి ఉండేవేమో కదా అన్నాను. ఇంకా ఈ ప్రార్థనలకు భగవంతుడు కరుణించాడా? ఇలా దేవాలయానికి రావడం వల్ల భగవంతుడు మీ కోరిక నెరవేర్చాడు అని మీరు నమ్ముతున్నారా? దీనికి ఏమన్నా కార్యకారణ సంబంధం ఉందా అని అడిగారు. ఆయన నిదానంగా నవ్వుతూ అదొక నమ్మకం. మనం చాలా విషయాలను నమ్మకంతోనే చేసుకుంటూ పోతున్నాం కదా, వాటన్నింటినీ నమ్మినప్పుడు దీన్ని ఎందుకు నమ్మకూడదు అని అడిగారు. దేని గురించి చెప్తున్నారు అని అడిగాను. శరీరంలో ఒక నొప్పి వచ్చింది, దానికి వైద్యులు మందులు ఇస్తారు, మనం వాటిని వేసుకుంటాం, నొప్పి తగ్గుతుంది. మందులకు నొప్పి తగ్గడానికి సంబంధం ఏమిటి? ఈ మందు మనకు కనపడుతుంది, నొప్పి కంటికి కనపడదు కదా, శరీరం లోపల ఉంది. కనపడే మందు లోపల ఉన్న నొప్పి కనపడకుండా ఉన్న నొప్పి దగ్గరికి వెళ్ళిందా తెలియదు. అసలు ఈ మందు వల్లే తగ్గిందా, వేరే కారణాలతో తగ్గిందా అని వితండవాదం చెయ్యం. మందులు వేసుకున్నాం, నొప్పి తగ్గింది అనుకుంటాం. కొన్ని సాధారణ నొప్పులు, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు మీరు మందులు వేసుకోకపోయినా 4 రోజులకో వారం రోజులకో తగ్గడం కూడా వాస్తవమే, కాదనలేదు. జలుబు, జ్వరం లాంటివి మందులు వేసుకున్నా వేసుకోకపోయినా 4 రోజులు ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఏదైనా నొప్పి రాగానే జలుబు చేయగానే మందులు వేసుకోవాలి, అప్పుడు త్వరగా తగ్గుతుంది అని నమ్ముతున్నాం. ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు కూడా, అయినా నమ్మకం అలా ఉంది. అలాగే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని నమ్మాలి అని అన్నారు. అది మన కంటికి కనపడుతుంది, అక్కడ ప్రత్యక్షంగా మనకు సంబంధం ఉంది కాబట్టి నమ్ముతాం. కానీ ఇక్కడ అలాంటి సంబంధం లేదు కదా అన్నాను. దానికి వారు వెంటనే సంబంధం ఉందా లేదా అని కాదు, ఉంది అని నేను నమ్ముతున్నాను. ఉదాహరణకు మొబైల్ ఫోన్స్ చేతికి వచ్చాయి, వాటిని ఉపయోగించి మాట్లాడాం. తర్వాత ఇయర్ ఫోన్స్ వచ్చాయి. వైర్లోని ఒక కొస చెవిలో పెట్టుకుంటే రెండవ కొస ఫోన్తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఫోన్ చేతిలో లేకున్నా మాట్లాడితే అవతలి వాళ్లకు మన గొంతు, మనకు అవతలి వాళ్ళ గొంతు వినపడింది. ఇక్కడ వైర్ కనపడుతుంది. ఆ తర్వాత ఇయర్ బడ్స్ వచ్చాయి, వాటికి వైర్ కూడా అవసరం లేదు, 2 పరికరాలు చెవిలో పెట్టుకుంటాం అంతే. దాన్ని ఫోన్తో పెయిర్ చేస్తానంటారు. మనం మాట్లాడితే అవతలి వాళ్ళకు వినపడుతుంది, వాళ్ళు మాట్లాడితే మనకు వినపడుతుంది. ఈ ఫోన్ని ఇంకొకళ్ళు వాడితే వాళ్ళకి పనిచేయదు, ఎందుకంటే అది పెయిర్ చేయబడలేదు అంటారు. ఇక్కడ ఎలాగైతే వైర్ కనపడకుండా పెయిర్ చేయడం వల్ల వినపడుతోందో, అలాగే భగవంతుడితో నేను పెయిర్ చేసుకున్నాను, అప్పుడు ఆయన మాట్లాడేది నాకు వినపడుతుంది, నేను మాట్లాడేది ఆయనకు వినపడుతుంది. ఇలాగా ఎవరైనా భగవంతుడితో పెయిర్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా చేసుకోవచ్చు. 100 మంది 1000 మంది భగవంతుడితో పెయిర్ చేసుకోవచ్చు. శరీర వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది అని నమ్ముతున్నాం. మందులు వేసుకోవడం వల్ల రోగాలు తగ్గుతాయి అని నమ్ముతున్నాం. ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది అని నమ్ముతున్నాం. వీటిలో కొన్ని కంటికి కనపడవచ్చు,
కొన్ని కనపడకపోవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. అలాగే నేను భగవంతుడిని నమ్ముతున్నాను. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయని ఎలా నమ్ముతున్నాం? పటంలో చూసి నమ్ముతున్నాం. వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్తే నమ్ముతున్నాం. అలాగే నేను భగవంతుడిని నమ్ముతున్నాను. చాలా విషయాలు నాకు జరిగాయి అని చెప్పారు. అవును, అన్నీ కంటికి కనపడని అవసరం లేదు. వాటి పని ఇవి చేస్తూ పోతాయి. భగవంతుడు మనం అడగకపోయినా చేస్తాడు. ఆయనను నమ్మి అడిగితే మనం నమ్మినందుకు సంతోషిస్తాడు. భగవంతుడితో పేరు చేసుకుంటే ఆయనే అన్నీ చూసుకుంటాడు. జై శ్రీమన్నారాయణ.